హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, ఈరోజు నేను వచ్చేసింది జంతికలు గులాబీలు మేకింగ్ ప్రాసెస్ ఎట్లా చేయాలి అని. సో ఫస్ట్లీ జంతికలు చూపిస్తున్నా. ముందుగా మనం ఒక హాట్ వాటర్ తీసుకుని దాన్ని బాగా బాయిల్ చేయాలి. మీరు ఎప్పుడైతే జంతికలు చేసుకుందాం అనుకుంటారో ప్రాసెస్, దానికి ఒక 15 minutes ముందు మీరు వాటర్ని బాగా బాయిల్ చేయాలి. ఎందుకంటే ఎంత వేడిగా ఉంటే వాటర్ మీకు జంతికలు అంత బాగా కరకరలాడతాయి. సో ఒక్కసారిగా పిండి మనము ఒక బియ్యము ఆరబెట్టుకుని నానబెట్టిన తర్వాత ఆరుతాయి కదా, ఎండలో ఆరబెట్టుకుని అందులో కొంచెం గుల్లశనగపప్పు పచ్చిశనగపప్పుని వేసి మనం పిండి ఆడించుకోవాలి. ఆడించుకున్న తర్వాత వచ్చిన పిండి ఉంటుంది కదా, అందులో మనం కొంచెం వాము అలానే నూపప్పు అంటారు కదా, సో ఆ నూపప్పు వేసి కొంచెం కారం సాల్ట్ మీకు టేస్ట్కి తగినంత వేసుకుని బాగా మిక్స్ చేయాలి. ఇక్కడ నేను 2 plates ఎందుకు తీసుకున్నానంటే, సో నాకు క్వాంటిటీ అనేది చాలా ఎక్కువ వచ్చేస్తుంది మాకు, అందుకని చెప్పి 2 తీసుకున్నాం. అండ్ ఇక్కడ వాటర్ ఏదైతే ఉందో మనం ఆల్రెడీ బాయిల్ చేసుకుంది స్లోలీ వేసుకుంటూ ఉండాలి. ఆ పిండి మనకి బ్యాటర్ అనేది ఫామ్ అయ్యే వరకు స్లోలీ యాడ్ చేసుకుంటూ ఇట్లా మిక్స్ చేస్తూ ఉండాలి. నీళ్ళు చాలా వేడిగా ఉంటాయి, సో అందుకే గరిట కానీ ఏదైనా సంథింగ్ తీసుకుని మీరు చేయండి. సో నేను ఈ వీడియోలో ఎట్లా అయితే చూపిస్తున్నానో అదే టెక్స్చర్ మీకు రావాలి. అలా అయితే చాలా ఈజీగా వస్తుంది. ఇక్కడ మా మమ్మీ మెజర్మెంట్స్ కూడా చెప్తుంది, లైక్ ఎంత రైస్ తీసుకుంటే క్వాంటిటీ అనేది ఏమేమి యాడ్ చేయాలి, 1/2 kg శనగపప్పు అని ఇట్లా చెప్తుంది కదా. సో అది పక్కాగా అట్లా మెజర్మెంట్ ఉంటే సరిగ్గా వస్తుంది అన్నమాట బ్యాటర్ అనేది. లేకపోతే మనకి జంతికలు అనేది లడ్డు రావటం ఇట్లా వస్తుంది. సో అందుకే అవి బాగా చూసుకోండి. అప్పుడు బాగా మరగాలి, ఆయిల్ బాగా మరుగుతున్నాక అప్పుడు మనకి ఇక్కడ నేను ఈ వీడియోలో చూపిస్తాను. జంతికలు వేసుకునేదంటే మనకి ఎవరైనా ఇస్తారు, స్టీల్ షాప్లో దొరుకుతుంది. సో అది మనం తీసుకుని ఇట్లా వేసుకోవాలి. సో ఇది ఓన్లీ జంతికలకే కాదు, ఇంకా రిబ్బన్ పకోడా అని ఇంకా సన్నకారపూస అన్నీ ఉంటాయి ప్లేట్స్. అందులో మనకి కావాల్సిన ప్లేట్ మనం యూస్ చేసుకుని సేమ్ పిండితో కూడా మీరు వేసుకోవచ్చు. అంటే మీకు ఆ షేప్ కావాలి అనుకుంటే ఈ పిండితో. సో ఇక్కడ నేను చూపిస్తున్నా కదా, సేమ్ అదే వేలో మా మమ్మీ వేస్తున్నట్టుగానే మీరు ట్రై చేయండి. సో పిండిని బాగా పెట్టుకుని అందులో నొక్కుకోవాలి. నొక్కిన తర్వాత అప్పుడు అది ప్రెస్ చేస్తే సరిపోతుంది. జంతికలు కరకరలాడాలంటే ఏం చేయాలి? మరిగి వేడి నీళ్ళు వేసుకుని పిండిలో కలుపుకుంటే కరకరలాడతాయి, గుల్లగా ఉంటాయి. చల్లారిపోకుండా వాటర్తో యూజ్ చేసుకోవాలి. జంతికలు మనకి బాగా కరకరలాడాలంటే మనం ఏదైతే పిండి ఉందో ఆ పిండిలో కలిపే వాటర్ ఉన్నాయి కదా స్టార్టింగ్, అది చాలా మరగాలి, బాయిల్ అని చాలా ఎక్కువ అవ్వాలి. అప్పుడు అవి ఎంత వేడిగా ఉంటే అంత బాగా మనకి కరకరలాడుతాయి అంట. సో అది గుర్తుపెట్టుకోండి.
చెప్పాను కదా కాలుందని. రత్త నీది అయిపోయిందా? ఆ మొక్క తీసుకుంటుంది ఏడిందో లేదో చెప్తున్నాం. అండ్ ఫైనల్లీ జంతికలు అయితే రెడీ అయిపోయినాయి. మీకు తెలియదు ఏముంది, చూడడానికి చాలా ఈజీ ఉంటుంది కానీ చేయడం చాలా కష్టం. బికాజ్ కొన్ని అవ్వాలంటే చాలా పిండి పడుతుంది కదా, అది అంతా అయ్యేటప్పటికి ఆల్మోస్ట్ ఒక 2 hours అయినా పట్టింది మా మమ్మీకి. ఫైనల్లీ అయ్యింది. సో నెక్స్ట్ అనేది గులాబీల ప్రొసీజర్ వస్తుంది, చూడండి. మైదా కేజీన్నర. కేజీన్నర మైదా, ఇంకేమేసావు? వరిపిండి 1/2 kg. వరిపిండి 1/2 kg. ఇంకా కొంచెం పంచదార, కొంచెం పంచదార, కేజీ బెల్లం. కేజీ బెల్లం. ఇవి మిక్స్ అయిన తర్వాత కలుపుకుని ఉంచుకోవాలి. జస్ట్ ఒక పావు గంట సేపు ఉంచుకోవాలి. ఓకే. కరగాలి. మీరు డైరెక్ట్గా జాగరీ పౌడర్ ఉంటుంది ప్యాకెట్స్, అవి తీసేసుకున్నా కూడా నో ప్రాబ్లం. బట్ ఇట్లా వేస్తే కొంచెం టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందని మేము ఇలా ట్రై చేసాం. మీరు మిక్సీ పట్టేసుకున్నా కూడా ఓకే. కొంచెం కొంచెం బెల్లం పొడి వేసుకుంటూ ఆ పిండి మొత్తాన్ని మనం మిక్స్ చేసుకోవాలి. వాటర్ అనేది ఒకేసారి మిక్స్ చేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ మనకి గులాబీలు అనేది వాటరీ టెక్స్చర్ ఉంటుంది. నేను ఇందులో చూపిస్తే అట్లా రావాలి. ఎట్ ఏ టైం వాటర్ వేయకండి, కొంచెం కొంచెం నార్మల్ వాటరే, బాయిలింగ్ ఏం కాదు, వేసుకుంటూ కలుపుతూ ఉండాలి.
మీకు కొంచెం లమ్స్ ఉన్నాయి, ఇట్లా చేత్తో మిక్స్ చేయడం మీకు రాదు అనుకుంటే మనకి హ్యాండ్ బ్లెండర్స్ ఉంటాయి కదా, ఆ బ్లెండర్ యూస్ చేసి కూడా చేయొచ్చు. నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, నేను ఫస్ట్ టైం ట్రై చేశాను హ్యాండ్ బ్లెండర్, లాస్ట్ టైం ఆర్డర్ పెట్టాను కదా, అది ఇదేమాట. సో ఇది ట్రై చేశాను. సో ఈజీగా మనకి ఏమంటారు మిక్స్చర్ అనేది రెడీ అయిపోతుంది, చాలా లమ్స్ లాంటివి ఏం లేకుండా. మీ దగ్గర ఎన్ని ఉంటే అన్ని గులాబీలు చేసేవి ఉంటాయి కదా, గులాబీ పువ్వులు, అవి తీసుకుని అవి ఆయిల్లో బాగా ఏమంటారంటే బాయిల్ అవ్వాలి, అప్పుడే మనకి గులాబీలు ఈజీగా వస్తాయి. సో చూస్తున్నారు కదా ఈ వీడియోలో, వన్స్ అది వేయగానే ఇట్లా కొట్టినా ఓకే, అదర్వైజ్ మీరు ఏదైనా స్పూన్ కానీ వేరేది ఏదైనా తీసుకొని దాన్ని పొడిచారంటే ఆటోమేటిక్గా బయటకు అనేది వచ్చేస్తుంది. సో ఇది వేయడం చాలా కష్టము, మేబీ చాలా వచ్చిన వాళ్ళు మాత్రమే ఎక్కువ వేస్తూ ఉంటారని చాలా ఓపిక ఉండాలి. ఆ పిండి అయ్యేటప్పటికి మాకైతే ఆల్మోస్ట్ 2 hours పట్టింది దీనికి కూడా. సో చాలా అంటే చాలా కష్టమే, బట్ వచ్చిన వాళ్ళకి ఇది ఈజీగా అనిపిస్తుంది. బట్ వన్స్ ఒక గులాబీ పువ్వు వేసిన వెంటనే మళ్ళీ అది మీరు సెపరేట్గా వెజల్ ఏదైనా పెట్టుకుని ఆయిల్ వేసుకుని అందులో వేడి చేసినా ఓకే, ఇందులోనే వేడి చేసినా ఓకే, బికాజ్ అది ఎంత మీకు బాయిల్ అవుతుంటేనే మనకి అది అంత బాగా వస్తుంది, అది గుర్తు పెట్టుకోండి. ఓకే, అట్లా మనం పిండిలో అది ముంచి ఇందులో వేసి వెంటనే దాన్ని పొడవకుండా అట్లీస్ట్ ఒక 2-3 seconds ఉంచి ఆ తర్వాత మనం తీస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది. అంటే ఫస్ట్ ఒక 2 to 3 మనకి కష్టం అనిపిస్తుంది కానీ, బట్ వేస్తూ ఉండగా మీకు అలవాటు అయిపోతుంది, చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో నథింగ్ టు వర్రీ, ఫర్ ద ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా వేయచ్చు.
అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఎంటైర్ వీడియో. థ్యాంక్ యూ. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.